ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం చైనా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 2018 తర్వాత ప్రధాని మోదీ చైనాకు ఇది తొలి పర్యటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ల పేరుతో ఇటు భారత్ను అటు చైనాను బెంబేలెత్తిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా షాంఘై సదస్సు పర్యటన సర్వత్రా ఆసక్తిగా మారింది. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్ల తర్వాత జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్కు చెక్ పెడుతున్నారు ప్రధానమంత్రి మోదీ. శత్రుదేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే చైనాలో ల్యాండ్ అయ్యారు. 2 రోజుల జపాన్ పర్యటన ముగించుకొని నేరుగా చైనాకు చేరుకున్నారు. 2 రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. చైనా సుప్రీం జిన్పింగ్తో ముఖాముఖి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొననున్నారు. మోడీ టియాన్జియాన్ ఈ అత్యున్నత సమ్మిట్కు వేదిక కాబోతుంది. టియాన్జియాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. ఇండియా చైనా మధ్య ట్రేడ్ వార్ కూడా నడిచింది. భారతదేశానికి ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎరువుల సంబంధిత ప్రొడక్షన్ పై చైనా రిస్ట్రిక్షన్లను పెట్టింది. భారత ప్రభుత్వం ఈ దేశం నుంచి చేసుకునే 6 కీలక రసాయన దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు విధించింది. ఇక స్పెషాలిటీ ఎరువుల దిగుమతులపై ఒత్తిడి పెంచుతుంది. ప్రస్తుతం చైనాతో ఇండియాకు సుమారు $99.2 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లోటు ఉంది. దీనిని తగ్గించుకునే పనిలో మన ప్రభుత్వం ఉంది. చైనా నుంచి చౌకగా వచ్చే రసాయనాల జాబితా మార్కెట్ను ముంచెత్తి స్థానిక పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని డైరెక్టర్ ఆఫ్ జనరల్ ట్రేడ్ రెడిమెస్ తాజాగా నిర్ణయించింది. దీనిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ వేగంగా చర్యలు తీసుకుంటుంది. కిలోకు $20.8 నుంచి టన్నుకు $2,000 వరకు అదనపు సుంకాలు విధించింది. ఈ సుంకాలు తదుపరి 5 ఏళ్లు అమల్లో ఉంటాయి. ఫెర్టిసైడ్, హెర్బిసైడ్ ఉత్పత్తికి కీలకమైన పీడీడీఏపై టన్నుకు $2,017.9 వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని ప్రభుత్వం విధించింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో పర్యటించారు. ఆ దేశ పౌరులకు వీసాలను సైతం కేంద్రం పునరుద్ధరించింది. డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్లు విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ చైనా పర్యటనతో అటు భారత్ చైనా వాణిజ్య సంబంధాలు, అటు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టినట్లవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.